హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నాన్ స్టాప్ నాయుడు ఛానల్. మీరు రోజు చూసే యూట్యూబ్లోని ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ గురించి ఇప్పుడైతే మనం చెప్పుకోబోతున్నాం. ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతి చిన్న పనికి కూడా యూట్యూబ్ను ఓపెన్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ఉపయోగించే యూట్యూబ్లో మీకు కూడా తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. ఇంతకీ యూట్యూబ్లో ఉన్న ఆ ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ ఏంటి, వాటి యొక్క ఉపయోగం ఏంటో మన వీడియోలో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోనికి వెళ్ళిపోదామా? యూట్యూబ్ని ఓపెన్ చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఆపడం మాత్రం మన చేతిలో లేదనే చెప్పాలి. యూట్యూబ్ని ఓపెన్ చేసి గంటల కొద్ది రీల్స్ చూస్తూనే ఉంటాం. అయితే ఇలా గంటల కొద్ది ఫోన్ చూడకుండా ఉండేందుకు యూట్యూబ్లో ఒక ఫీచర్ ఉంది. దాని గురించి ఇప్పుడైతే చెప్పుకుందాం. ఇందుకోసం ముందుగా మీరు యూట్యూబ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత టైంని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో టైం అయ్యేసరికి ఆటోమేటిక్గా మీకు రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అనే అలర్ట్ అయితే వస్తుంది. ఇక రెండో ట్రిక్ విషయానికి వస్తే, మనం సాధారణంగా యూట్యూబ్ ప్లే చేస్తున్న టైంలో డైరెక్ట్గా యాప్ని క్లోజ్ చేస్తే వీడియో కూడా ఆగిపోతుంది. అయితే బ్యాక్గ్రౌండ్లో అలాగే వీడియో ప్లే చేసుకోవడానికి కూడా ఒక సీక్రెట్ ట్రిక్ అయితే ఉంది. ముందుగా గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవాలి. వెంటనే పైన కనిపించే 3 డాట్స్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అనేది కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, మీరు ఓపెన్ చేసే వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఇక మూడో ట్రిక్ విషయానికి వస్తే, యూట్యూబ్లో ఏదైనా వీడియోను ల్యాండ్స్కేప్లో ప్లే చేస్తున్నప్పుడు ఫుల్ స్క్రీన్ కోసం ప్రతిసారి జూమ్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా కాకుండా ఒక చిన్న ట్రిక్ ద్వారా దీనికైతే చెక్ పెట్టవచ్చు. దీనికోసం మీరు మీ యొక్క యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జూమ్ టు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో వీడియో ప్లే అయ్యే టైంలో స్క్రీన్ను తిప్పితే మాత్రం చాలు, వీడియో ఆటోమేటిక్గా జూమ్ అయి ప్లే అవుతుంది. జై హింద్.